అద్భుతమైన పురాణములు వరుసగా మత్స్య, మార్కండేయ, భవిష్య, భాగవత, బ్రహ్మాండ, బ్రహ్మవైవర్త, వరాహ, వామన, వాయు, విష్ణు, అగ్ని, నారద, పద్మ, లింగ, గరుడ, కూర్మస్కాంద పురాణములని 18 పురాణాలు. ఈ 18 పురాణాల్లో కూడా మళ్ళీ కొంత అనుమానాలు ఉంటున్నాయని మళ్ళీ ఇవి తీర్చడం కోసం 18 ఉపపురాణములు అందించాడు. ఆ తర్వాత స్మృతులను కూడా ఇచ్చాడు, సంహితలు ఇచ్చాడు, బ్రహ్మసూత్రాలు ఇచ్చాడు. ఇచ్చి వేదవ్యాసుడు కలియుగ మానవుల్ని అనుగ్రహించాడు. ద్వాపరయుగం చివరిలో ఉన్న వాళ్ళని, ఇటు కలియుగం వాళ్ళని అందరినీ అనుగ్రహించాడు. ఆ మహానుభావుడికి మనం ఎప్పుడూ కృతజ్ఞులమై ఉండాలి. వ్యాసుడే లేనినాడు ఈ ప్రపంచం ఎప్పుడో ఇంకా పూర్తిగా నాశనం అయిపోయేదట. అందుకనే ఆ రోజుల్లో ఏది ద్వాపరయుగం 2వ పాదంలో వ్యాసో నారాయణో హరిహి, నారాయణుడు హరి వ్యాసుడి రూపంలో పుట్టాడు అని రోజు భక్తి శ్రద్ధలతో ఆయన తలుచుకునేవారట. ఇక ఇది కాక ద్వాపరయుగము నుంచి కలియుగం వచ్చే సంధికాలం ఒకటి ఉన్నది. అంటే శ్రీకృష్ణ పరమాత్మ శరీరము విడిచిపెట్టే ముందు, కొంచెం ముందు మొదలయ్యి ఆయన శరీరం విడిచిన ఏడాది వరకు, కృష్ణుడు మొత్తం 125 ఏళ్ళు కదా తన అవతారాన్ని ఉంచినది కాలం. అందులో 124వ ఏడు ప్రవేశించగానే మళ్ళీ కృష్ణుడి శరీరం విడిచిపెట్టి ఇంకో ఏడాది గడిచే ముందు దాన్ని సంధికాలం అంటారు. ద్వాపర కలియుగముల సంధి. ఆ కాలంలో అతి భయంకరమైన కలిపురుషుడు ప్రవేశిస్తాటండోయ్. ద్వాపరస్యాంశేషేణ ప్రతిపత్తి కలేరపి హింసాసూయానృతం మాయా వధస్యైవ తపస్వినాం ఏతే స్వభావాస్తిష్యస్య సాధయంతి చ వై ప్రజాః ఏష ధర్మః కృతః కృత్స్నో ధర్మశ్చ పరిహీయతే. ద్వాపరయుగం శేషించి కలి ప్రారంభమవుతున్న కాలం అత్యంత భయంకర కాలం. ఆ కాలంలో కలిపురుషుడు విజృంభిస్తాడు, హింస పెరిగిపోతుంది. ఎక్కడికక్కడ ఒకళ్ళొకళ్ళు మాటలతో తిట్టుకుంటారు, లేదా నరుక్కుంటారు, పొడుచుకుంటారు, రహస్యంగా చంపుకుంటారు. హింస తప్ప మరొకటి ఉండదు. ముఖ్యంగా జంతువుల్ని, పిట్టల్ని బతకనివ్వకుండా పొట్ట పెట్టేసుకుంటారట. పిల్లుల్ని కూడా తినేస్తారన్నారు, బల్లుల్ని కూడా తినేస్తారట. అది నిజం, మన కళ్ళ ముందు కనపడుతుందిగా. ఎక్కడో చైనా దాకా వెళ్ళక్కర్లా, ఇక్కడే బల్లులు తింటున్న వాళ్ళని, పిల్లులు తింటున్న వాళ్ళని, పందులు తింటున్న వాళ్ళని మన కళ్ళెదురు కూడా చూస్తూ అంటే ఇంక మళ్ళీ చైనా దాకా వెళ్ళడం ఎందుకు? అది ఇది అనే తేడా లేకుండా ఒకళ్ళనొకళ్ళు తింటారు. ఒక్క మనిషి మాంసం మాత్రం రహస్యంగా తింటారట కలియుగంలో. మనుషులు కూడా తింటున్నారు తెలుసునా మీకు? మొన్నే ఓ చోట ఒక మాంసం కొట్లో కుళ్ళిపోయిన శవాలు, మనుషుల యొక్క మాంసాలు శ్మశానంలో పూడ్చిపెట్టిన వాటిని పట్టుకొచ్చి మేక మాంసాలు వాటిలో కలిపి అమ్మేశారని రాశారు. చూశారు మీరు? చూడండి, పేపర్లో వార్తలు చదువుతున్నారుగా మీరు. అన్యాయంగా ఈ మాంసాలు కూడా పెడుతున్నారని. కాబట్టి ఏదో మేక మాంసం అమ్మేస్తున్నాడని తోక కనబడుతోంది, తలకాయ పెట్టాడు అనుకోకండి. మేకతో పాటు మన పేకలు కూడా అక్కడ ఉన్నాయి. ఎవడందులో ఉన్నాడో, ఎవడదృష్టం బాగుండి ఎవడెవడు కడుపులోకి వెళ్ళాడో తెలియదు. అందుకని జీర్ణం వాతాభిజీర్ణం అని అగస్తుళ్ళు అనుకుని తినేయటమే శుభ్రంగా. ఈ విధంగా హింస పెరిగిపోతుంది. ఈ హింస కూడా మానసిక హింస, శారీరక హింస అని 2 రకాలు. మానసికంగా హింసించడం మరీ డేంజర్ అండి. తెగ తిట్టేస్తుంటారు కొంతమంది. ఆ మధ్యన ఒక ఆవిడ డ్రైవర్ని తిట్టింది. ఎందుకో తెలుసా? దిక్కుమాలాడా, మా ఏసీ కారులో ప్రయాణిస్తున్నావురా అందట. ఏమంటే డ్రైవర్ ఏసీ కారులో ప్రవేశించకుండా ఎలాగండి? ఇప్పుడు మీకు నాకు ఎవరికో కారు ఉంది, కారు నడుపుతాడు, నడిపిన వాడిని ఏసీ కారులో వెళ్ళిపోతున్నావా అంటే వాడు ఏసీ కారులో వాడు వెళ్ళకపోతే మనం ఎలా పెడతాం? పోనీ వాడు ఒక్కడికి ఏసీ తీసేసి మరి ఒక్కడికి ఎలా వేస్తారు అంటే వెనక సీటుకి అడ్డం ఏదైనా పెట్టాలన్నమాట. ఇక ఇంతకంటే అన్యాయం ఉందా? ఇంత అసూయ, డ్రైవర్ మీద అసూయ ఏమిటి, లేకపోతే ఇంకెవడి మీద అసూయ ఏమిటి? ఇలా మానసికంగా వాళ్ళ మీద కోపం పెట్టుకుని తిడుతూనే ఉంటారట వాళ్ళని. ఇటువంటి హింస ఈ కలియుగంలో పెరిగిపోతుంది. ఒకసారి బాగా ఆలోచిస్తే మీకు అర్థమవుతున్నమాట. అందుకని రోజు డ్రైవర్ని తిట్టేదిట. ఓ మినిస్టర్ గారి భార్య అన్నమాట. పైగా ఆవిడ దిక్కుమాలాడమ్మా, ఆయనతో పాటు ఏసీలో వెళ్ళిపోతున్నావరా, నువ్వు ఫ్లైట్లో వెళ్ళిపోతున్నావురా అంటే వాడు ఏం చేస్తాడండి? ఆయనతో పని చేయాలి, వెళ్ళాలి, ఏం చేస్తాడు? పోనీ డ్రైవర్ ఎక్కర్లేకుండా ఈ మంత్రిగానే వెళ్ళమని వదిలిపోయాయి. ఈయనకి డ్రైవింగ్ రాదు. ఎన్ని సమస్యలు వస్తాయి దానివల్ల. ఇటువంటి ఈర్ష్యతో కూడిన తిట్లు కూడా హింస అన్నారు. మానసికమైన తిట్లు ఎక్కువ వస్తాయట.